మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజీనగర్లో ఉన్నటువంటి గూడూరి సాగర్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే మనం వచ్చాము. మొన్న అయితే అతను ఉరేసుకొని అయితే చనిపోవడం అయితే జరిగింది. ఆ విషయం గురించి మనము మళ్ళీ ఒకసారి అయితే వాళ్ళ ఇంటికి వచ్చాము. ఆ రోజు ఏమైంది, అసలు ఎందుకు చనిపోయేంత గొడవ ఎందుకు జరిగిందని చెప్పేసి ఇక్కడ వాళ్ళ అత్తమ్మ ఉంది, మళ్ళీ గూడూరి సాగర్ వాళ్ళ వైఫ్ కూడా ఉన్నారు. మరికొన్ని వివరాలు వారిని అడుగుదాము. గొడవ పెట్టుకున్నంత కారణం ఏంటి అని అయితే వారిని అడుగుదాం. మీరు కూడా నాతో పాటు రండి. ఇప్పుడు మనతో అనుష ఉంది. గొడవ పెట్టుకునేంత కారణం ఏముంది, అసలు ఎందుకు ఊరేసుకొని చనిపోయిండు అనేది ఆ విషయం గురించి అయితే ఆమెని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అనుష. నమస్కారం అండి. తను నాతో ఏమన్నాడనంటే అదే గొడవ కావడానికి కారణం ఏంటంటే తాగుడు ఒకటి. నేను తాగుడు వద్దంట, నేను తాగుతా అని ఆయన అంటాడు. ఒకప్పుడు ఒక వారం అట్లా అయిపోయేదాకా సరే నేను దాగా నీతో బాగానే ఉంటా, కలిసి ఉంటా, మంచిగానే ఉంటా అని అంటాడు. తను నాతో ఏమంటాడంటే, అనుష ఒక మాట చెప్తా ఇను, నాకు నా ఫ్రెండ్సేనే నన్ను చెడగొట్టేది. ఏమన్నా అంటే బయటకు పోతే వాళ్ళతోటి పోతే నీ పిల్లాన్ని కొట్టాలరా, నువ్వు మీ అత్తని కొట్టాలరా, ఎందుకు నువ్వు వాళ్ళకు భయపడతావు, ఎందుకు మాటలు వినవు, మా ఫ్రెండ్స్ తోటి ఎందుకు తిరగవు అని అట్లా టార్చర్ చేస్తారు. కాబట్టి నీతోటి ఇట్లా గొడవ చేస్తానే, లేకపోతే బాగానే ఉంటా, నీతోటే కలిసి ఉంటా, మన ఇద్దరం మంచిగా ఉందాం, మంచిగా బతుకుదాం, చేసుకుందాం అని అట్లా మాట్లాడతాం. అంటే ఫ్రెండ్స్ చెప్తే ఆ విషయం తీసుకొచ్చి నాతో చెప్తాడు. మా ఫ్రెండ్స్ నాకు చెప్తున్నారు, మా ఫ్రెండ్స్ నాకు చెప్తున్నారు. ఇప్పుడు మొన్న లాస్ట్ కాల్లో ఏమన్నాడంటే, నా ఫ్రెండ్స్ ఏవట్టేనే నేను ఇంత చెడిపోయినా, నా చేతికి ఉన్న బ్రాస్లైట్ కూడా పోవడానికి కారణం నా ఫ్రెండ్సే. అరే నీ భార్య కొనిచ్చిన బ్రాస్లైట్ గిఫ్ట్గా ఇచ్చింది, నువ్వు ఎట్లా చేతికి ఎట్టుకున్నావురా, నీకు తనంటే ఇష్టం లేకపోతే తీసి వారేయరా ఇప్పుడు అని చెప్పేస్తే చేతి నుండి తీసి వారేసిండట. ఎవరు ఫ్రెండ్స్ చెప్పారా? ఫ్రెండ్సే అన్నారంట. నువ్వు ఎప్పుడు ఇచ్చావు తనకి గిఫ్ట్? అంటే తన బర్త్డే మ్యారేజ్ అయినాకనే తన బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిన అన్నట్టు. అది మొన్న తనను మొత్తం రెచ్చగొట్టేసరికి తీసి వారేసిందంట. ఇటు ఫ్రెండ్స్ మాటలు, తల్లిదండ్రుల మాటలు అన్నీ అట్లా మనసున పెట్టుకొని తను అట్లా చనిపోయిండు. నా టార్చర్ ఏం లేదు, మా మమ్మీ టార్చర్ అనేది ఏం లేదు. తను కూడా అన్నాడు మొన్న కలిసినప్పుడు, మీ అమ్మ బాధ ఏం లేదే, నాకు నీ బాధ ఏం లేదు, బయట నా ఫ్రెండ్స్ నా ఇజ్జత్మానం తిట్టుర్రు, అరే ఎటు రావురా మాతో, ఎటు తిరగవు, తాగడానికి రావు, తిరగడానికి రావు, ఒక్కసారి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వవు మాకు, ఇంతే ఏమవుతారా, నీ పైసలన్నీ ఏం చేస్తావు, అన్నీ నీ పెళ్ళానికే ఖర్చు పెడతావారా, మాకు ఖర్చు పెట్టవారా అని అట్లా ఫోర్స్ చేస్తారే, వాళ్ళ బాధకే నేను అట్లా తయారైపోయినా, లేకపోతే నీతో నేను బాగానే ఉండేదాన్ని అని అట్లా చెప్పేవాడు. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో ఇప్పుడు? ఇప్పుడు అయితేనే ఇక ఈమె నేనే ఉండు. ఎంతమంది పిల్లలు ఇప్పుడు మీకు? నాకు ముగ్గురు బిడ్డలు అయితే ఈమె చిన్న ఆమె. ఇక వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు వేలు. నాకు ఇల్లు కూడా లేదు. ఈ ఇల్లు ఈమె పెళ్లికి అమ్మి పెళ్లి చేసిన. ఇప్పుడు ఇది మా పెద్ద బిడ్డ కొనుక్కున్నది. ఇక ఆమె ఇక నువ్వు ఎక్కడికి పోతావు అమ్మ, ఇంట్లోనే ఉండు అని ఆమె బయట కిరాయికుంటుంది, నన్ను ఈడు ఉంచుతుంది. ఇక వీళ్ళు బయట బతకలేక ఇట్లా ఏడ కిరాయికున్నా కానీ ఆ కిరాయికున్న కాడ 4 రోజులు ఉండు, 4 రోజులు కూడుండు, 4 రోజుల తర్వాత మళ్ళా లొల్లి పెట్టుకొని పోవుడు. ఇక అదే ఇక తాగితే లొల్లి అవు ఇద్దరికి ఖచ్చితంగా. ఇక ఆయన పోవు, మళ్ళీ ఒక్కతే ఉండు. ఒక్కదాన్ని నేను కిరాయిలకు ఎట్లా ఉంచాలి, ఆ కిరాయి ఒక్కదానికి వెళ్ళొద్దా అని నేను ఈమెను తోలుకొని అత్తి మళ్ళీ ఇక వచ్చినాక ఇక నేను కోసుకుంటున్నా, నేను సత్తున్నా, నేను బతుక, నువ్వు లేనిది ఉండా అని ఫోన్లు చేసుడు పెట్టు. అమ్మ మరి ఇట్లా సంగతి నేను రమ్మానన్న సాగర్ అత్తుండు అన్నాను. మందేమో మన ఇంట్లో ఉంచుకుంటున్నామని లోకం అంటుండు. ఆయన బయట బతుకుల్లి అంటే అట్లా బతుకుతలేరు, కిరాయిలు కడతలేరు, ఏది చేస్తలేరు. ఉంటే బయట ఉన్నోళ్ళు కాదు, ఒంటి ఇంట్లో ఉన్నోళ్ళు కాదు. ఇదంతా ఏం లొల్లులు ఏమంగడంటే అమ్మాయినది అత్త అంటుండు అని అంటే, సరే మంచిది. సత్త అన్నప్పుడు మనిషికి భయం ఉంటుందా? ఏముంటుంది? రాని తీయని ఆయనతో తలుపు తీత్తము అచ్చు ఉండు. అట్లా ఇప్పుడు కళ్ళు తాగుతూనే లొల్లి అవుతుంది, నువ్వు కళ్ళు తాగకపోతే లొల్లి కాదు అని అంటే, సరే మంచిదని 8 రోజులు ఖచ్చితంగా ఉండు. 8వ రోజు అయిందా మళ్ళీ కళ్ళు ఫుల్. బయటకు నేను ఎట్లా పోవాలి అంటే తాగుడు షాల్ చేసి ఇంట్లో లొల్లి చేసు, ఆమెను కొట్టు, ఆమెను తిట్టు, ఆమెను ఘోరం చేసి ఇక ఘోరం చేసేటళ్ళకు ఈమె ఇక సాలించుకొని సపరేట్గా ఉండేటళ్ళకు ఇక పోయి ఇక బయట తాగుడు తినుడు బాగా మళ్ళీ తాగచ్చి లడాయి చేస్తారని మేము ఫోన్లు చేసు, నువ్వు ఏడగూకుని తాగుతున్నావు, ఎవరితోటి తాగుతున్నావు, ఎందుకు తాగుతున్నావు, నువ్వు ఇంటికి రా,
అని మేము ఫోన్లు చేసు. అత్తవారా నువ్వు 5-6 నిమిషాల వరకు రాకుంటే మాత్రం నాకు తాగితే నచ్చది సాగర్, నువ్వు తాగుతా అంత అంగడి చేస్తావు. ఇప్పుడు అందరిలాగా నువ్వు ఉండవు. వాళ్ళందరూ తాగుతారు, మంచిగా తాగనట్టు ఉంటారు, ఇంట్లో భార్యలతోటి కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అయినాయా ఫ్రెండ్స్ కి? కొందరికి అయినాయి, కొందరికి కాలే. కానీ వాళ్ళందరూ తాగుతారు, నిమిటిగా ఉంటారు. ఈయన తాగిండు, ఆయనకు నిమిటిగా ఉండేది తెలియదు. నిమిటిగా ఉండ మరి ఇట్లా నిమిటిగా ఉండాలి, ఇట్లా చెయ్యాలి అన్న సంగతి తెలియదు. ఈయన ఇంట్లో వచ్చి అంగడి చేస్తారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లే ఎప్పుడన్నా ఒక్కసారి ఫ్రెండ్స్ని తోలుకొని వచ్చి తాగితే తాగుదురు. ఇంట్లో తాగిపోయినాక వాళ్ళు ఈమెతోటి మాట్లాడదు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తాగుతుండేనా ఫ్రెండ్స్? ఎప్పుడన్నా ఒక్కసారి తాగుదురు ఇక్కడికి వచ్చి. అంటే అందరు రాకపోదురు, ఎవరినో ఒక్కరిని తీసుకొని వచ్చు. ఇట్లా మంచిగా మాట్లాడేటోళ్ళని, మంచిగా ఉండేటోళ్ళని తీసుకొని వచ్చు. తాగుదురు పోదురు. అయ్యా వాళ్ళు తాగేందుకు వచ్చినప్పుడు ఇట్లా చెల్లి అది ఇది అని మాట్లాడారా? మాట్లాడదురు. ఇప్పుడు వానితో నువ్వు ఎందుకు మాట్లాడినావు? ఆయన ఫ్రెండ్సే కదా, నీ ఫ్రెండ్సే కదా, నువ్వే తోలుకొచ్చినావు కదా. ఆయనతో నువ్వు ఎందుకు మాట్లాడినావు అంటే మనిషికి ఎంత కోపం వస్తుంది. నువ్వే తోలుకొచ్చినావు కదా. పెళ్ళి కాకముందుకు నీకు ఫ్రెండ్స్, ఒక కాలేజీలో చదువుకున్నాం కాబట్టి అందరికీ తెలుసు. అన్నయ్య అన్నయ్య అంట. నిన్ను చేసుకున్నప్పుడు ఎవరమైనా ఒక నీకే భర్త, అందరికి మనం అన్నయ్య అన్నట్టే ఉంటాం కదా. ఇప్పుడు ఆయనను నువ్వే తోలుకొచ్చినావు అని ఆ రాత్రి అయితే పెద్ద లొల్లి. నువ్వు ఆయనతో ఎట్లా మాట్లాడినావు? నేను వాని ఇంటికి పోతే వాని భార్యను నాతోటి మాట్లాడనియ్యాడు, నువ్వు ఆయనతో ఎట్లా మాట్లాడినావు అని లొల్లి. అంగడి ఘోరంగా కొరుకుతాడు, కొడుతాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. అందుకే ఆమె తాగుడు వద్దు అని అంటది. తాగుతో రకం ఉంటాడు, తాగపోతే ఓ రకం ఉంటాడు. తాగినప్పుడు ఎట్లా ఉంటాడు? తాగినప్పుడు మంచిగానే ఉంటాడు, మంచి కలిసి ఉంటాడు. ఆయన ఇక ఎంతో పెట్టి పోసినట్టు అన్ని ప్రేమలు. తాగకుండా మంచిగానే ఉంటాడు. అందుకే తాగుకుంటే మంచిగా ఉంటాడు కదా, తాగుతూనే ఇట్లా చేస్తాడు కదా. తాగుడు మానిచ్చుకొని అయినా ఈయనతోటి ఉంటా, నన్ను ఇంత కొట్టినా సరే తిట్టినా సరే నేను ఆయనను మార్చుకుంటానని ఆమె ఇన్ని రోజులు ఆయనతోటి ఎగించుకున్నది. మంది కూడా మస్తు మంది అన్నారు, ఆయన మారడు, ఆయన చెయ్యడు, ఏమిటికి మీరు ఆయనను పట్టుకొని ఎగుతున్నావు, నీకు ఎందుకు అట్లా చేస్తున్నావు, నీ ఈడు చిన్నది అది ఇది అనుకుంటా లోకం మస్తు మంది అన్నారు. ఇప్పుడు 23-24 ఉంటుంది. ఆయనకు అంతే, ఇద్దరు సేమ్ ఏజ్. కలిసి చదువుకున్నారా? కలిసి చదువుకున్నారు. ఇక్కడే చదువుకున్నారా? ఊళ్ళే. బాయ్స్ స్కూల్ నాది, గౌటే స్కూల్ తనది. బాయ్స్ మాది, గౌటే స్కూల్ తనది. ఓకే. ఎట్లా పరిచయం నీకు? నాకు ఇన్స్టిట్యూట్ లో పరిచయం అయిండు. అప్పుడు నాకు తనంటే ఇష్టం ఉండకపోదు, నాకు ఇష్టం లేదు. మా ఫ్రెండ్స్ తోటి చెప్పిండంట, తనని లవ్ చేస్తున్నా, తనకి చెప్పండి, నాకు చెప్పమనండి, ప్రపోజ్ చేయమనండి, నాతో మాట్లాడమనండి, నాకు తనంటే చాలా ఇష్టం, కానీ నా వైపు చూస్తలేదు, నాతో మాట్లాడతలేదు, ఒకసారి చెప్పరా మీరు అని అంటే నాతోటి మా ఫ్రెండ్స్ చెప్పారు, అనుష నిన్ను సాగర్ అనే మన ఇన్స్టిట్యూట్లో సాగర్ నీతో మాట్లాడతానంట, నిన్ను లవ్ చేస్తుండంట, ఒకసారి మాట్లాడు అంటే నేను మాట్లాడా తనతోటి. మా ఇంట్లో తెలిస్తే బాగుండదు, నాకు అసలే అన్నయ్య నాన్న ఎవరు లేరు, మా అమ్మ వాళ్ళు నన్ను ఉంచారు, నేను మాట్లాడా తనతోటి అని నేను చెప్పేసిన. తను ఒకరోజు నాకు ఇన్స్టిట్యూట్లోనే కలిసి, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చనిపోతా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు ఎట్లనన్నా చేసి నాతో మాట్లాడాలి, లేకపోతే నీ ముందే ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతా అని అంటే, ఆ భయంతో నేను తనని లవ్ చేసిన, మ్యారేజ్ చేసుకున్నా, ఇంట్లో ఒప్పించుకున్నా. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు లవ్ చేసుకోవడం? ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10th నుండి 10th క్లాస్ నుండి లవ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్నారు? 2019 మ్యారేజ్ చేసుకున్నారు. ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు కలిసి? 3 months దాకా బాగానే ఉన్నాం. 3 months అయిన తర్వాత ఇక కొంచెం వాళ్ళ పేరెంట్స్ చేయబట్టే మాకు గొడవలు అయినాయి. మీరు ఉండు, నాకు కలిసి ఉండు, నాకు ఇష్టం లేదు, మీరు విడిపోవాలి అని వాళ్ళ అమ్మ తనతోటి ఎప్పటికి గొడవనే చేసేది. మాకు తిందామన్నా కూడా అన్నం కూడా పెట్టకపోయేది మా ఇద్దరికి. వాళ్ళు ఏవట్టే గొడవలు అయ్యి మేము బయటకు వచ్చినాం. నాన్న ఎట్లా ఉండేవాడు మీతోటి? వాళ్ళ నాన్న నన్ను ఎప్పటికీ తిడతానే ఉండేటోడు. చూసే వాళ్ళే అన్నారు, నీకు ఆ అమ్మాయి దొరుకుడు మీ అదృష్టం, కానీ మీరు ఎందుకు ఆమెను అంత టార్చర్ చేస్తారని గల్లీలో కూడా మస్తు మంది తిట్టేవాళ్ళు. అయినా కూడా గల్లీ వాళ్ళని కూడా ఇట్లా పడితే అట్లనే తిట్టేవారు. అసలు అటు సైడ్ వాళ్ళతోటి ఎవ్వరు కూడా మాట్లాడారు, ఎవ్వరు మాట్లాడారు వాళ్ళతోటి. సింగిల్ ఫ్యామిలీ వాళ్ళంతే.
నేను ఎవరింటికన్నా పోయినా కూడా పద్మశాలియే కానీ సేమ్ క్యాస్ట్. వాళ్ళకి నచ్చకపోయేసరికి నాతోటి మంచిగా ఉండరు, నేను వాళ్ళతోటి మంచిగా ఉన్నాను వాళ్ళు అనుకుంటారు. కానీ నేను బాగానే ఉంటా వాళ్ళతోటి. నన్ను ఎట్లా అంటే మొత్తం ఘోరం చేస్తారు వాళ్ళు. అరే అది మన ఇంట్లో ఉండద్దు, అన్ని విషయాలు దానికి తెలుసు, అది రిలేషన్స్ అందరికీ మన గురించి చెప్తుంది, అది నీ నుండి విడిపోవాలి కానీ మనం ఒక రూపాయి ఇవ్వద్దు దాన్ని నువ్వే టార్చర్ చేయాలి, దాన్ని దూరం చేసుకోవాలి నువ్వే. మనం ఒక్క రూపాయి దానికి కట్నం ఇవ్వద్దు, నువ్వు చేసిన అప్పులు కట్టద్దు అని చెప్పేసి మా ఆయనకి చెప్పారు అన్నట్టు. ఇక తనేందంటే నాతో అన్నాడు, నువ్వు మా ఇంట్లో ఇష్టం లేదంటుర్రు, మా వాళ్ళు ఎందుకు నద్దంటుర్రు మొత్తానికి అని అంటే, సరే వద్దంటే వద్దనని నాకేదో ఇచ్చేసి నా జాల నేనుంటా, నీ జాల నువ్వు ఉండు అని నేను చెప్పిన. నీకంటే నీకేమిచ్చారు మీ అమ్మ వాళ్ళు? కట్నం ఇచ్చిర్రు 2 లక్షలు కట్నం ఇచ్చిర్రు, 2 లక్షలన్నర ఇచ్చిర్రు అన్నట్టు. అది 1 లక్ష వాళ్ళ చేతికి ఇచ్చినాం, కడమని బంగారం పెట్టిర్రు అన్నట్టు. అవి ఇచ్చారు మరి ఇప్పుడు తర్వాత? ఏమి ఇయ్యలేరు. ఆ డబ్బుల కోసం అవి ఇయ్యొద్దని వాళ్ళ డాడీ అన్నాడంట. మా నాన్న అంటుండు, నీకు 1 రూపాయి కూడా ఇయ్యద్దు, నేను ఎటు కాకుండా చెయ్యాలి, దాని లైఫ్ ఎటు కాకుండా చెయ్యాలి, మేము 1 రూపాయి కూడా ఇయ్యం, సాగర్ నువ్వే మాట్లాడుకొని రా అని వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఇంట్లో ఆయన టార్చర్ చేసిరట. ఆ విషయం కూడా నాకు చెప్పిండు. మా అమ్మ వాళ్ళకి ఇట్లా అంటారు, అనుష నన్ను ఉంటే ఉండు, సత్తే చావు. అరే నువ్వు సత్తే 4 రోజులు ఏడ్చి ఊకుంటాం రా, మాకు మీతోటి అయితలేదు అని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇంట్లో తనతోటి గొడవ పెట్టుకున్నారట. నా బర్త్డే రోజు విష్ ఎత్తే కూడా నువ్వు ఎందుకు విష్ చేసినావు, దానికి ఏం అవసరం అని చేసినావు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి నువ్వు మా ఇంట్లోకి రాకు, నువ్వు మా కొడుకువే కాదు అసలు, నువ్వు మాకు పుట్టను కూడా పుట్టలేవు అని వాళ్ళ అమ్మ వాళ్ళు టార్చర్ చేసిర్రంట తనని. అది విషయం కూడా నాతో అన్నాడు. అనుష ఎట్లా అన్న పరిస్థితికి ఇట్లా అయిందంటే, సాగర్ నువ్వు మీ అమ్మ వాళ్ళని తీసుకొనిరా, మనందరం కలిసి ఉందామంటే కలిసి ఉందాం, వేరుందామంటే వేరుందాం, నీ ఇష్టం ఎక్కడుందామంటే అక్కడనే ఉందామని నేను చెప్పిన. సరే తీసుకొస్తా అని అన్నాడు. ఆయనతో ఇక ఇంటికి పోయి ఏం మాట్లాడిర్రో ఏమైందో ఇక అదేం తెలియదు ఇక నాకు. కానీ లాస్ట్ అయితే మా అమ్మ వాళ్ళు నీ ఇష్టం ఇక ఉంటే ఉండు, సత్తే సావు, అది నీ ఇష్టం అని ఒక మాటనైతే నాకు చెప్పిండి అంతే. సరే మరి మీకు గొడవ వచ్చినప్పుడు మీరిద్దరు, నువ్వు మీ ఇంటికాడ ఉండకుండా వాళ్ళ ఇంటికాడ ఉండే, మీరిద్దరే రూమ్ తీసుకుని ఉంటే అయిపోతుండే కదా? అట్లా కూడా వాళ్ళ పెద్దక్క వాళ్ళ చిన్నక్క వాళ్ళ యారాల దగ్గర ఒక రూమ్ చూసిండు, అక్కడ ఉన్నాం. ఉంటే ఏంది అంటే నాకు మొత్తం ఎక్కడున్నా కూడా తాగుడే కావాలి. అదేంటంటే నేను ఆ తాగుడద్దు అని నేను అనేదాన్ని. తాగితే మొత్తం సైకోనే, అట్లా తయారయ్యేవాడు, నన్ను కొట్టేటోడు అని నేను అద్దు అని అందరు. ఇక అనుష నాకు తాగుడు అంటేనే నీతోటి ఉంటా, ఊకే తాగకంటే నేను ఉండా అని అనేటోడు. అంటే సరే అని అట్లా నేను పోన్లే అని అట్లా కూడా భరించుకొని ఉండేదాన్ని. నైట్ 12, 1కి ఊకే బొండికాయ విసుకుడు, నువ్వు చచ్చిపో, నువ్వు నాకు అద్దు, నువ్వు తాగనీయవు, నన్ను తిరగనీయవని అట్లా ఊకే టార్చర్ చేసేవాడు. ఇట్లా ఎందుకు ఎత్తాడు, ఈయనకు 1 నెల 15 రోజులు అట్లా దూరం ఉంటేనన్నా మారుతాడేమో అని నేను ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని. అట్లా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి రాకున్నా కూడా నన్ను టార్చర్ చేసేవాడు. ఎందుకు వతలేవు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి, పో అని అట్లా కూడా టార్చర్ చేసేవాడు. ఇంటికి వెళ్ళమని మా ఇంటికి వచ్చేవాడు. ఎందుకు ఇంటికి వెళ్ళమంటున్నా, మన ఇద్దరం కలిసి. తను పని చెయ్యడు, ఎక్కువ చేసినా కూడా తాగుతాడు మొత్తం అంతే. నాకు ఇంట్లోకి 5 రూపాయల పాలు తీసుకొద్దామన్నా కూడా ప్రొద్దున లేచి అడిగితే ఒక్క 5 రూపాయలు కాదు కదా 10 రూపాయలు కూడా ఇవ్వకపోయేది. ఆయన కష్టం చేసింది ఇంతవరకు 5 సంవత్సరాలలో రూపాయి కూడా నేను తినలేను. నా సొమ్ము తను తిన్నాడు కానీ తన సొమ్ము అయితే నేను ఎప్పుడు తినలేను. తన కోసమే ఇంకా ఆలోచించేదాన్ని. ఇప్పుడు బయటకు పోవాలన్నా కూడా ఒక 50 రూపాయలు ఇయ్యు నాకు పెట్రోల్ కన్నా, నేను ఇయ్యకున్నా కూడా ఏదో ఒకటి వేసుకొని చెప్తాను, నాకు పైసలు ఇస్తలేవు అని అట్లా కూడా టార్చర్ చేసేవాడు నన్నే. ఆ బాధ కన్నా నేను ఇక రోజు ఒక 100 అన్నా 50 అన్నా అట్లా ఇచ్చేదాన్ని. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే గాజుల షాప్, బ్యాంగిల్ స్టోర్ ఉంది, స్టిచ్చింగ్ చేస్తావు మొత్తం. ఇది నువ్వు షాప్ చూసుకుంటావు, ఆయన ఏం పని చేస్తలేడు అని చెప్పేసి. ఒక రోజుకి ఎంత వస్తుంది నీకు అమౌంట్? అంటే ఎంత మంచిగా అవుతుంది గిరాకీ? గిరాకీ బాగానే అయ్యేది. ఆ గిరాకీ అయినా కూడా నేను లేని టైంలో చూసి గల్లలకి వెళ్ళి డబ్బులు ఎత్తుకుపోయేవాడు. ఫోన్ పేలలో డబ్బులున్నా ఒకసారి 85,000 తీసుకొని పోయిండు. ఫోన్ పే చేసుకున్నాడు. ఫోన్ పే చేసుకొని వేరే వాళ్ళ ఫోన్లకు కొట్టుకొని 1 రోజులో మొత్తం దాయిండు. అట్లా కూడా బ్యాగులలో పైసలు పెట్టుకుంటే బ్యాగులలో కూడా తీసుకుపోయేటోడు. ఎప్పటి నుంచి అలవాటు ఉంది ఆయనకి తాగడం? అంటే ఫస్ట్ నుండే ఉంది, కానీ ఫస్ట్ అంత లేదు, మామూలుగా ఉండేవాడు. ఇప్పుడు పెళ్ళైనాక మళ్ళా ఒక 1 year అట్లా అయింది, బాగా తాగుడుకు అలవాటు అయింది. లేదు, ఇప్పుడో తీరు ముచ్చట చెప్తాడు, అప్పటికో తిరిగి చెప్తాడు. నేను ఇది తాగుతున్నా, నేను ఇది చేస్తున్నా, ఇక నేను ఇది తాగుతా, నేను అట్లా చేస్తా అన్నది భయం బాగా పెట్టు అన్నట్టు. తనే చెప్పు,
అన్ని విషయాలు తనే చెప్పు. కానీ మనం ఆడి మనసులో మనం ఏం చూస్తాం, చూడము కదా. ఆ ముచ్చట పోతా తానే ఇక నేను ఇద్దాగి చచ్చిపోతా, నేను అద్దాగి చచ్చిపోతా, ఊకే బెదిరించేటోడు. ఊకే బెదిరించేటోడు. నేను ఒక్క ముచ్చట మాట్లాడి నా ఒక్క ముచ్చట పోతా నీకు క్రమం ఉండేది. ఇప్పుడు నాతోటి ఓ ముచ్చట మాట్లాడతాడు, నీతోటి ఓ ముచ్చట మాట్లాడతాడు, వేరేటోళ్ళతో ఓ ముచ్చట చెప్తాడు. అన్ని అబద్ధాలే ఉంటాయి. నాకు చెప్పింది నీకు చెప్పండి, నీకు చెప్పింది నాకు చెప్పాడు. ఆ లెక్కలు ఉంటాయి. మీతో మంచిగా మాట్లాడుతుండేవాడా? మాటలు మంచిగానే మాట్లాడతాడు. వాళ్ళిద్దరు కాకుండా అత్తమ్మ కాబట్టి మీతో ఇప్పుడు ఎవరితోటైనా మంచిగానే మాట్లాడతాడు, మంచిగానే ఉంటాడు, మంచిగానే మాట్లాడు. మాట ముచ్చట అన్ని మంచిగానే. కానీ తాగిండా, తాగినాక పోతా ఎవరితోటైనా డేంజరే. అంటే బయట వాళ్ళతో కూడా ఇక బయట వాళ్ళతో ఎట్లుంటది మనకు తెలియదు. మా ఇంట్లో అయితే మాత్రం మమ్మల్ని నరకం చేసి తాగుతాయి. మిమ్మల్ని కూడా ఏమన్నా అంటుండేవాడా? మిమ్మల్ని కూడా కొడుతుండేవాడా? ఏం మమ్మల్ని నన్ను కొట్టుడు ఏం కొట్టపోవు గాని తిట్టుడు మాత్రం తిట్టు అన్నట్టు. సో చూసారు కదండి అనుష మాటల్లో. మాకైతే ఒక తాగుడు దగ్గరనే గొడవ వచ్చేది, ఎక్కడైతే గొడవలు వచ్చేది కాదు. తాగుడు అనేది నాకు నచ్చదు, వద్దు తాగితే నన్ను కొడతాడు అని చెప్పేసి ఉద్దేశం కొద్దే వద్దు, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా వచ్చేసి అని చెప్పేసి అనేదాన్ని. మిగతా విషయాలలో మేమందరం ఇద్దరం కలిసి బాంచనే ఉండేవాళ్ళం అని చెప్పేసి అంటుంది అనుష. కెమెరామెన్ విజయ్తో నేను మిశ్రవంతి, సుమన్ టీవీ.